వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి మరి మేము ఇక్కడ సమకూడి ఉన్నాం కాబట్టి మాతో మాట్లాడండి. నేను కేవలము మానవుడిని, నా జ్ఞానము వట్టిది కాబట్టి దానిని మీరు కొట్టివేసి మీ మాటలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు నా మాటల ద్వారా, మీ మాటల ద్వారా మీ బిడ్డలు ఆశీర్వదింపబడగలిగినట్లు, బలపడగలిగినట్లు సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మాకందరికీ కూడా ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా మార్చవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతూ త్వరలో రాని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామంన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిర్గమకాండము మనము ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే దాస్యంలోనికి వెళ్ళారో, ఆ తీవ్రమైనటువంటి దాస్యత్వములో వారు ఎలాగా నలిగిపోయారో, దేవుడు వాళ్ళని ప్రేమించి వారి యొక్క ప్రార్థనను ఆలకించి తానే స్వయంగా వచ్చి మోషే అనేటువంటి ఒక దైవజనుణ్ణి పిలిచి అతని ద్వారా ఇశ్రాయేలుని ఎలాగా ఐగుప్తు నుంచి బయటికి రప్పించాడో మనము కొన్ని నెలలుగా వాటిని ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ సందర్భంగా దేవుడు ఐగుప్తు ప్రజలపైన కుమ్మరించినటువంటి 10 తెగుళ్లను, ఇశ్రాయేలీలను వేరుపరిచినటువంటి విధానమును, పస్కా పండుగ యొక్క ఆచారమును, ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా మనం చదువుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు గత నెల మనం మాట్లాడుకున్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటువంటి సమయము ఆసన్నమైంది. ఇక వారు ప్రయాణాన్ని మొదలు పెడతా ఉన్నారు, ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చేటువంటి ఆ ప్రయాణాన్ని. కానీ ఈ ప్రయాణంలోనికి వెళ్ళడానికి ముందు అసలు ఇశ్రాయేలీలు అంటే ఎవరు అని మనం ఒక క్షణం ఆగి మరలా జ్ఞాపకం చేసుకుంటే, వీరు 70 మందిగా ఐగుప్తులోనికి ప్రవేశించారు. ఐగుప్తులోనికి ప్రవేశించినప్పుడు 5 సంవత్సరాల యొక్క కఠిన కరువుని తప్పించుకోవడానికి వాళ్ళు ఐగుప్తులోనికి ప్రవేశించారు. వారు ప్రవేశించినప్పుడు వారు గొప్పవారు, ఆస్తికర్తలు, పేరు పొందినటువంటి వ్యక్తులు, యోసేపు యొక్క బంధువర్గం కాబట్టి ఐగుప్తు ద్వారా ప్రేమించబడినటువంటి వ్యక్తులు. కానీ సంవత్సరాలు గడిచే కొలది తమది కానటువంటి దేశములో వారు అణచబడ్డారు, త్రొక్కబడ్డారు, దాసులుగా మార్చబడ్డారు. ఈ నేపథ్యంలో ఐగుప్తు అంతకంతకు బలవంతమైనటువంటి దేశంగా మారింది. మనం చదువుకుంటున్నటువంటి ఈ దినాలలో క్రీస్తుకి పూర్వం సుమారు 1500, 1400 సంవత్సరాల ముందు జరుగుతున్నటువంటి సంఘటనలు కాబట్టి ఆ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజ్యాలలో ఐగుప్తు ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి రాజ్యము. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు ఐగుప్తు మీద ఆధారపడతా ఉన్నాయి. ఐగుప్తు వారికి అందరికీ ధాన్యాన్ని ఇస్తా ఉన్నది. ఐగుప్తు వారితో వర్తకం చేస్తూ వారిని ధనవంతులుగా చేస్తా ఉన్నది. ఐగుప్తు వారికి రకరకాలైనటువంటి వస్తువులను పంపిస్తా ఉన్నది, వస్తువులను తెచ్చుకుంటా ఉన్నది. వారికి ఒక బ్యాంకర్ కింద ఐగుప్తు మారింది. వారికి సెక్యూరిటీ వస్తుంది చుట్టుపక్కల దేశాల నుంచి వారి యొక్క సైన్యాన్ని పంపించి. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు ఐగుప్తుకు బానిసలుగా మారిపోయారు. వాసల్ స్టేట్స్ అని మనం వారిని పిలుస్తాం, సామంత దేశాలు. కాబట్టి ఫరో క్రింద ఐగుప్తు మాత్రమే కాదు, చుట్టూ ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. వాటిలో కనాను యొక్క దేశాలు కూడా చాలా. కనాను యొక్క ఆ యొక్క తెగల వారు చాలా మంది ఐగుప్తు యొక్క అండలో నివసిస్తూ ఉన్నారు. ఒకవైపు అణగద్రొక్కబడినటువంటి ఇశ్రాయేలు, హెచ్చింపబడినటువంటి ఐగుప్తును మనం చూస్తా ఉన్నాం. ఈ ఇశ్రాయేలీల యొక్క శ్రమను బట్టి, ఈ ఇశ్రాయేలీల యొక్క దాస్యత్వాన్ని బట్టి ఈ ఐగుప్తీయులు అంచెలంచెలకు ఎదుగుతూ వెళ్ళినట్టు మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు సమయం వచ్చింది, దేవుడు ఐగుప్తుని అణిచివేశాడు. కాబట్టి
ఇస్రాయేల్కి స్వాతంత్రం వచ్చింది. అందుకనే మనము 13వ అధ్యాయం నిర్గమకాండం 17వ వచనం చూస్తే అక్కడ కనిపిస్తుంది, మరియు ఫరో ప్రజలను పోనీయగా, ఫరో లెట్ ఇజ్రాయెల్ గో. కాబట్టి వెళ్ళిపోమని ఫరో మోషేకి చెప్పాడు. ఇశ్రాయేలీలు బయలుదేరుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది, బయటకు వెళ్ళేటువంటి అవకాశము. కొన్ని వందల సంవత్సరాల దాస్యం తర్వాత వాళ్ళకి ఈ ఐగుప్తు అన్నటువంటి ఈ కఠినమైనటువంటి ప్రదేశంలో నుంచి, వారి యొక్క చెరసాలలో నుంచి, వారి యొక్క బందీ గృహంలో నుంచి వారు బయటికి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. కానీ చాలా సంవత్సరాలు, దశాబ్దాలు, తరాల వరకు తమ యొక్క యజమానుల యొక్క చేతిని చూసినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులు. తమ యజమానులు, తమని ఏలుతున్నటువంటి వ్యక్తులు, వారికి ఏ భోజనం పెడితే ఆ భోజనాన్ని తిని తృప్తి పొందేటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులు. తాము చేసినటువంటి పనికి యజమానుడు ఏం పెడతాడా అని ఆశపడేటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులు. రోజంతా కష్టపడిన తర్వాత యజమానుల గురించి చెడ్డ చెప్పుకునేటువంటి, సాకులు చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తకి, భర్త భార్యకి ఆ రోజు పడినటువంటి కష్టాల గురించి చెప్పుకుంటూ, ఒకరినొకరు సనుగుకుంటూ, తిట్టుకుంటూ ఉండేటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే అది కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు వారి యొక్క జీవిత విధానానికి వారు అలవాటు పడ్డారు. వారిలో గొప్పవాళ్ళు ఎవరు కాలేదు కాబట్టి ఈ రకమైనటువంటి అనగద్రొక్కబడినటువంటి స్వభావము వారిలోనికి వచ్చేసింది. మీరు నిర్గమకాండాన్ని, లేవీకాండాన్ని, సంఖ్యాకాండాన్ని చదువుతా ఉంటే ఈ అనగద్రొక్కబడినటువంటి దాస్యపు నైజము వారిలో నుంచి ఇంకా పోలేదన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే వారు తమ పైన ఉన్నటువంటి అధిపతి మారాడని అనుకుంటున్నారే కానీ తాము మారామని అనుకోవట్లేదు. గాడ్ కాల్ దెమ్ టు బి సన్స్ అండ్ నాట్ స్లేవ్స్. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల యొక్క పరిస్థితిని మార్చాడు, వాళ్ళ యొక్క స్థితిని మార్చాడు. వాళ్ళు దాసులు, ఇప్పుడు కుమారులు. కాబట్టి హీ మేడ్ దెమ్ సన్స్ అండ్ నాట్ స్లేవ్స్. కానీ ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, మీరు కాండాలన్నీ మీరు చదువుతూ వస్తా ఉంటే వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, వి కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ కమ్ అండ్ కేమ్ అండర్ గాడ్ అని అనుకుంటున్నారు. అంటే మాకు యజమానుడు మారాడు. ఐగుప్తు ఒకప్పుడు మా యజమానుడు, ఇప్పుడు మేము దాసులమే, మా యజమానుడు దేవుడు, కాబట్టి మా యజమానుడు మారాడు అన్నటువంటి ఆ యొక్క పద్ధతిలోనికి వాళ్ళు వెళ్ళారన్నమాట. దే వర్ ఓన్లీ రికగ్నైజింగ్ ద చేంజ్ ఆఫ్ ఆనర్షిప్, నాట్ ద చేంజ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్వ్స్. తమ స్థితి మారింది అన్నటువంటి ఆలోచించట్లే, తమ యజమానులు మారారన్నటువంటి ఆలోచనని వారు ఆలోచిస్తున్నారు. ఇశ్రాయేలీలు చేసినటువంటి బహుశా అతిపెద్ద పొరపాటు ఇదే అనుకుంటా. బికాస్ దే వర్ స్టక్ ఇన్ దట్ స్లేవ్ మెంటాలిటీ. దాస్యపు నైజములో, దాస్యపు మనస్తత్వంతో వారు నిండిపోయి దానిలో ఉండిపోయినట్లు మనం చూస్తున్నాం. దానిని విరగగొట్టడానికే, దానిని పగలగొట్టడానికే ఆ మనస్తత్వాన్ని దేవుడు వాళ్ళని ఈ కఠినమైనటువంటి ప్రయాణం గుండా తీసుకుని వెళ్తా ఉన్నట్లు మనం చూడగలం. ఈ అనుభవాలు ఉన్నాయి చూసారా, ఇశ్రాయేలు వెళ్ళినటువంటి ఈ అనుభవాలు. అరణ్య ప్రదేశంలో ప్రయాణాన్ని చేసుకుంటూ దేవుడు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే నీరు లేని ప్రదేశంలో దేవుడు వాళ్ళని నిలిపి ఉండొచ్చు, లేకపోతే చేదు నీరున్నటువంటి ప్రదేశంలో వారిని ఉంచి ఉండొచ్చు, లేదంటే భోజనమే సమకూడనటువంటి ప్రదేశాలలో దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఉండవచ్చు, లేకపోతే శత్రువులు ప్రక్కనే ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. పలు రకాలైనటువంటి కష్టాలు గుండా దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. యు ఆర్ ఫ్రీ పీపుల్ నౌ, యు ఆర్ నో లాంగర్ స్లేవ్స్, యు ఆర్ సన్స్. మీరు కుమారులు, మీరు స్వతంత్రులు, మీరు దాసులు కారు. మీరు భయపడడానికి అవసరం లేదు, మీరు తిరుగుబాటు చేయడానికి అవసరం లేదు, మీరు సనుగుకోవడానికి అవసరం లేదు. ఇది తండ్రికి కుమారులకి ఉన్నటువంటి సంబంధము, యజమానుడికి దాసులకి ఉన్నటువంటి సంబంధము కాదు అని దేవుడు వాళ్ళ యొక్క మనస్సుని మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ వాళ్ళు ఆ మనస్సుని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. మీరు నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మీరు చూస్తా ఉంటే ఈ సంఘర్షణ మనకి దేవుడికి ఇశ్రాయేలీలకి మధ్యన కనిపిస్తా ఉంటది అన్నమాట. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు దేవుడి మీద సనుగుకునేవారు, దేవుడిని అడగడం మానేసి. పిల్లలైతే ఏం చేస్తారంటే, పిల్లలు స్వాతంత్ర్యం కలిగిన వాళ్ళు కాబట్టి అవసరం వచ్చినప్పుడు తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో వచ్చి వాళ్ళు వెంటనే అడుగుతారనమాట, అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి అని. సేవకులు అయితే ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వచ్చి చెప్పడానికి మొహమాటం కాబట్టి సనుగుకోవడం మొదలు పెడతారనమాట.
పనిని తప్పుగా చేయడం మొదలు పెడతారనమాట. వేరే సేవకులతోటి చెప్పుకోవడం మొదలు పెడతారనమాట. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి అడగరు, ఎందుకంటే ఆ ధైర్యం సరిపోదు కాబట్టి. కాబట్టి ఇశ్రాయేలీలు దే వర్ ఆల్వేస్ అండర్ దట్ స్లేవ్ మెంటాలిటీ, నాట్ అండర్ దట్ సన్ మెంటాలిటీ. అది వాళ్ళలో ఉన్నటువంటి పొరపాటు. అందుకని దేవుడు అంచెలంచెలుగా వారిని మార్చడానికని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రియులరా, ఇది నిర్గమకాండం నుంచి మనం ఇప్పుడు చదివేటువంటి 13వ అధ్యాయం నుంచి మనకి నెమ్మదిగా దేవుని యొక్క వాక్యంలో మనకి తెలుస్తూ ఉంటది అనమాట. దేవుడు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, ఆ పరిస్థితిలో వాళ్ళు ఎలాగ భిన్నంగా ప్రవర్తించారు అన్నటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మెట్టుకు ఈరోజు ఈ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రారంభ దశని మాత్రమే మనం చూద్దాం. ఇక్కడ నుంచి ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రానికి వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని మాత్రము మనం చూద్దాం. 13వ అధ్యాయము 17వ వచనం నుంచి 14వ అధ్యాయము సుమారు 8వ వచనం వరకు మనకు ఉంటుంది. 8వ వచనం ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగిందో ఆ తర్వాత నెల మనం గమనిద్దాం. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఎర్ర సముద్రం దాకా వాళ్ళు ఎలాగా ప్రయాణం చేశారో ఆ విషయాలని మనం చూద్దాం. 17వ వచనం 13వ అధ్యాయం నిర్గమకాండం చదివితే మనకి ఇలా కనిపిస్తుంది. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఈ వచనాలు కనుక మీరు చూస్తే 17 నుంచి 22 వరకు, యాక్చువల్లీ ఈ 17 నుంచి 22లో ఉన్నటువంటి ఈ వచనాలలో నేను కొన్ని మాటలను మీకు చెప్తాను. 17వ వచనంలో కనుక మీరు చూస్తే, దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు ఐగుప్తుకు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. గాడ్ డిడ్ నాట్ గైడ్ దెమ్ అని అంటున్నాడు అనమాట. ఆ మార్గమున దేవుడు వారిని నడిపింపలేదు అంటున్నాడు 17లో. 18లో చూస్తే, దేవుడు ప్రజలను చుట్టుదారిగా ఎర్ర సముద్ర అరణ్య మార్గమున నడిపించను. గాడ్ టర్న్డ్ ద పీపుల్ అని అంటున్నాడు 18వ వచనంలో. దేవుడు త్రిప్పాడు వాళ్ళని, వారి దారిని మార్చాడు అని అంటున్నాడు. 21వ వచనంలో, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవను నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి. యెహోవా ఉన్నాడంట. అగ్నిస్తంభము మేఘస్తంభము ఉండడం కాదు, ఇక్కడ యెహోవా అగ్నిస్తంభములో మేఘస్తంభంలో ఉన్నట్లు వాక్యం మనకి సెలవిస్తా ఉన్నదనమాట. కాబట్టి అగ్నిస్తంభము మేఘస్తంభమును మధ్యలో ఉండి నడిపిస్తున్నది దేవుడు అనమాట. కాబట్టి 17, 18, 21 వచనాల్లో ఉన్నటువంటి ఈ మాటలను మీరు జ్ఞాపకం చేసుకుంటే, మీరు అర్థం చేసుకుంటే, 17లో దేవుడు వారిని నడిపించలేదు అని అంటున్నాడు. 18లో దేవుడు వారిని నడిపిస్తున్నాడు అని అంటున్నాడు. 21వ వచనంలో దేవుడు వారిని నడిపిస్తున్నాడు అని అంటున్నాడు, అగ్ని స్తంభానికి మేఘస్తంభానికి మధ్యలో ఉండి. కాబట్టి ఈ ప్రయాణం ఎవరి డైరెక్షన్ లో జరుగుతా ఉందన్నమాట? దేవుని యొక్క నిర్దేశకత్వంలో, దేవుని యొక్క డైరెక్షన్ లో జరుగుతా ఉందన్నమాట. క్లియర్లీ గాడ్ ఈస్ డైరెక్టింగ్ దిస్ జర్నీ. వారు తీసుకున్నటువంటి ప్రతి మలుపు, వారు అడిగినటువంటి ప్రతి చోట, వారు ఒక క్యాంప్ ని పెట్టినటువంటి ప్రతి స్థలము, వారు ప్రారంభమైనటువంటి ఆ గడియ, వారు అడిగినటువంటి ఆ క్షణము, ఇవన్నీ కూడా దేవుని ద్వారా నిర్దేశించబడ్డాయి. ఎవ్రీ టర్న్, ఎవ్రీ స్టాప్, ఎవ్రీ క్యాంప్, ఎవ్రీ స్టార్ట్ అండ్ ఎవ్రీ స్టాప్ ఈస్ డైరెక్టెడ్ బై గాడ్. దేవుడు వాళ్ళని నిర్దేశించాడనమాట. ప్రతి అడుగున్నా కూడా వారి యొక్క ప్రయాణాన్ని దేవుడు నిర్దేశిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఆధ్వర్యంలో, దేవుని యొక్క నాయకత్వంలో వారు నడుస్తా ఉన్నారనమాట. వాట్ గ్రేట్ ప్రివిలేజ్ ఇస్ దిస్! ఎంత అద్భుతమైనటువంటి ధన్యతో! ఎందుకంటే దేవుని యొక్క కనుచూపు వారి యొక్క ప్రతి అడుగు మీద ఉన్నది. దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం వారు ప్రారంభంలో, ఈ నిర్గమకాండానికి ప్రారంభంలో చేస్తా ఉన్నట్లు, అండర్గా అవుతా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లీడింగ్ దెమ్. అందుకనే నిర్గమకాండం నుంచి ప్రతి మాట కూడా, ప్రతి చోట కూడా దేవుని యొక్క విడుదల, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క రెవల్యూషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు వాళ్ళని ఎలా మార్చాలనుకుంటున్నాడో మనం పసిగట్టగలుగుతాం అనమాట. వాళ్ళు ఆగిన ప్రతి చోట, వాళ్ళు చేసినటువంటి ప్రతి కంప్లైంట్లోనూ దేవుని యొక్క మనస్సును మనం గ్రహించగలుగుతాం. ఏమంటున్నాడు అయితే 17వ వచనాన్ని కనుక మనం మరలా చూస్తే, అక్కడ దేవుడు ఒక మాటని అంటా ఉన్నట్లు, లేదా మాట్లాడుకుంటా ఉన్నట్టు, లేదా తలుస్తా ఉన్నట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ 17, 18 కొంచెం చక్కటి డ్యూయట్ వర్సెస్ అని మనం అనుకోవచ్చు అనమాట. ఒకదానికి ఒకటి కాంట్రాస్టింగ్ గా కనిపిస్తూ ఉంటాయి మీకు. 17వ వచనం చూస్తే దేవుడు అనుకుంటున్నాడంట,
ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుతారేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు అని అంటున్నాడు. ఫిలిస్తీన్ల దేశము సమీపమైనటువంటి దేశము వారికి అని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. నేను మీకు అర్థం అవడం కోసమని నేను మీకు మ్యాప్ షేర్ చేస్తాను. కాబట్టి ఈ మ్యాప్ను కూడా ఎవరో నాకు పర్మిషన్ ఇవ్వాలి మ్యాప్ షేర్ చేయడానికి. షారన్, నువ్వు హోస్ట్ కొన్నావు కాబట్టి నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలమ్మా మ్యాప్ షేర్ చేయడానికి. స్క్రీన్ షేర్ చేసుకో. ఓకే, సో కనిపిస్తుందండి నా స్క్రీన్ మీకు? ఓకే, సో ఇది మనం జూమ్ అవుట్ కూడా అయ్యి చూడొచ్చు. ఇది సో బేసికలీ మీకు కంప్లీట్ కాంటెక్స్ట్ అర్థం కావాలంటే ఒక క్షణం తీసుకున్నా సరే, ఇది మన భారతదేశం కదా. మన ఇండియా దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడో మనం ఉన్నాం. కాకినాడ సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. మీకు నా స్క్రీన్ కనిపిస్తూ ఉంటే, యారో కనిపిస్తూ ఉంటే కాకినాడకి ఎక్కడ ఉంటుంది. కాబట్టి భారతదేశం దగ్గర నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే, మ్యాప్లో అయితే వెస్టర్న్ అంటాం మనం. సో అలా లెఫ్ట్కి మీరు అలా చూస్తూ ఉన్నప్పుడు మీకు ఇక్కడ సౌదీ అరేబియా కనిపిస్తుంది. ఇదంతా పెద్ద సౌదీ అరేబియా, సహారా డెజర్ట్ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఈజిప్ట్ అని కనిపించింది కదా. ఈ ఈజిప్ట్లో, ఐగుప్తులో మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి. కాబట్టి ఇప్పుడు మన ఈజిప్ట్లోకి కొంచెం జూమ్ ఇన్ అయితే, ఈ పచ్చగా ఉన్నటువంటిది ఇదంతా కూడా యాక్చువల్లీ నైలు నది. చుట్టూ నైలు నది ఎక్కడ ఉందో మొత్తం పచ్చదనం ఉంటుంది. కాబట్టి నైలు నది పైనుంచి మీకు చూస్తూ ఉన్నప్పుడు శాటిలైట్ ఇమేజరీ కాబట్టి ఇది శాటిలైట్లో మీరు చూస్తూ ఉన్నప్పుడు అంత పచ్చగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది నైలు నది. ఇక్కడ గోషేన్ ఉందన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్, ఇది గోషేను ప్రదేశం. కొంచెం జూమ్ ఇన్ అవుతాను. సో ఇశ్రాయేలీలు ఇక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రాంతం అంతా వారిది, గోషేను దేశము. ఐగుప్తు దేశంలో కల్లా బెస్ట్ ని ఇచ్చినట్లు మనకి ఆదికాండంలో కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ దేశం అంతా కూడా ఈ దేశంలో వారు నివసిస్తూ ఉండేవాళ్ళు ఇశ్రాయేలీలు, గోషేన్లో. కాబట్టి ఇప్పుడు వారు బయటకు వచ్చేటప్పుడు ఈ ప్రాంతం నుంచి వాళ్ళు బయటికి రావాలన్నమాట. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాంతం ఇక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ, ఇక్కడ ఒక రహదారి ఉండేది ఆ దినాల్లో. ఇది ఇస్రాయేలు అంటే ఇదంతా పూర్వకాలపు కనాన్ అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కనాను దేశం. ఇదంతా కూడా ఇది మృత సముద్రం అని పిలుస్తాం కదా, డెడ్ సీ అని మనం పిలుస్తాం కదా. ఇదేమో గలిలియ సముద్రం, ఈ పైన ఉన్నటువంటిదేమో గలిలియ సముద్రం. సో ఇదంతా కూడా ఇస్రాయేలు, ఈ ప్రాంతం అంతా కూడా ఇస్రాయేలు. కాబట్టి గోషేను దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇలా బయటకు వచ్చి రహదారి, ఆ దినాల్లో ఒక మేజర్ రహదారి అనమాట అది. ఆ రహదారి ఉండేది. ఆ రహదారిని పట్టుకుని వాళ్ళు డైరెక్ట్ గా కనాను దేశంలోకి వచ్చేయచ్చు. కాకపోతే ఇది మధ్యధారా సముద్రం. ఈ సముద్రం మీకు కనిపిస్తా ఉంది కదా, మీకు పైన కనిపిస్తున్నటువంటి ఈ సముద్రం, ఈ పెద్ద బ్లూ ఈ ప్రదేశం అంతా కూడా మధ్యధారా సముద్రం అంటాం, లేకపోతే ఇంగ్లీష్ లో మెడిటరేనియన్ సీ అని అంటాం అనమాట. ఈ మెడిటరేనియన్ సీ, ఈ షోర్ అంతా కూడా, ఈ మధ్యధారా సముద్రం ఒడ్డునంతా కూడా ఫిలిస్తీన్లు ఉండేవాళ్ళు. వీళ్ళు ఫిలిస్తీన్లు బహు భయంకరమైనటువంటి సైన్యం అనమాట. చాలా ఫెరోషియస్ ఆర్మీ ఫిలిస్తీన్లు. ఎంత ఫెరోషియస్ ఆర్మీ అంటే, మనం తర్వాత మీరు యెహోషువ గ్రంథానికి 13వ అధ్యాయానికి వెళ్ళి మొదటి 2 వచనాలు చూస్తే, యెహోషువ 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. ఎవరన్నా తీస్తే చదవండి. యెహోషువ 13 మొదటి 2 వచనాలు. బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా అతనికి ఇలాగ సెలవిచ్చను, బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. దేశం ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీ. చాలండి అక్కడ ఆ లైన్ అండర్లైన్ చేసుకోమని నేను చెప్దాం అనేసి. మిగిలిన ప్రాంతాలు ఏంటి? ఇశ్రాయేలు యెహోషువ వృద్ధుడైపోయినటువంటి సమయానికి కూడా ఇంకా వాళ్ళు స్వాధీనపరుచుకున్నటువంటి ప్రదేశం ఏంటి అనంటే ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీ అంట.
ఫిలిస్తీన్లు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు దేనిని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు. ఎందుకంటే ఫిలిస్తీన్లు అంత స్ట్రాంగ్ ఆర్మీ అన్నమాట. యెహోషువ ఉన్న దినాల్లో కూడా ఫిలిస్తీన్‌ని కాంకర్ చేయలేకపోయారు. పోనీ ఏదో వేరే రాజులు అని అనుకుంటే అనుకోవచ్చు. యెహోషువ ఉన్న దినాల్లో కూడా దే వర్ నాట్ ఏబుల్ టు డిఫీట్ ఫిలిస్టీన్స్. అంటే వాళ్ళ యొక్క సైన్యము, వారి యొక్క బలగము ఎంత కష్టమైనదో ఆలోచించండి. ఈ ఫిలిస్తీన్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఎంత గట్టి స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఈవెన్ దావీదు దినాల్లో కూడా గొలియాతు వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు ఫిలిస్తీన్లు. అక్కడే ఇస్రాయేల్ పక్కనే ఉండేవాళ్ళు. ఎందుకు ఇస్రాయేల్ పక్కనే ఉండేవాళ్ళు? దావీదు దినాలకు కూడా ఫిలిస్తీన్‌ని ఓడించలేకపోయారు సంపూర్ణంగా. నిజానికి చెప్పాలంటే ఈ సమయానికి కూడా ఫిలిస్తీన్‌ని ఇస్రాయేల్ ఓడించలేకపోయారు. ఎందుకంటే మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తా ఉంది కదా, మీకు ఇక్కడ ఈ చిన్న స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న ఆకారం, ఇక్కడ ఈ చిన్న ఆకారాన్ని గాజా అని పిలుస్తాం అనమాట. ఈ గాజాలో ఉన్నది మెజారిటీ ఫిలిస్తీన్లు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. సో ఈనాటికి కూడా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ని సంపూర్ణంగా ఓడించలేకపోయారు. దేవుడు ఫిలిస్తీన్ యొక్క బాధ ఎందుకురా వీళ్ళకి, ఫిలిస్తీన్ని ఎందుకు ఫిలిస్తీన్తో ఫైట్ ఎందుకు ఇప్పుడు అని ఆలోచించడంలో చాలా విశేషం ఉందన్నమాట. 1188 క్రీస్తు పూర్వం 1188వ సంవత్సరంలో ఈ ఫిలిస్తీన్లు, ఈ ఒడ్డున ఉండేటువంటి ఈ ఫిలిస్తీన్లు ఉన్నారు చూసారా, ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే వాళ్ళు ఐగుప్తు మీదకి యుద్ధానికి వచ్చారనమాట. ఇప్పుడు మనం చదువుతున్న సంఘటనలకు ఒక 250 సంవత్సరాల తర్వాత ఈ చిన్న ఫిలిస్తీ అనేటువంటి ఈ చిన్న గోత్రము వాళ్ళు, తెగవాళ్ళు ఐగుప్తు అన్నటువంటి పెద్ద దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. ఎందుకంటే టెరిటరీ కొంచెం ఆక్యుపై చేసుకుందామని. ఐగుప్తు బలహీన పడిపోయిందా ఆ దినాలలో అంటే బలహీన పడలే. ఐగుప్తు అప్పటికీ కూడా పెద్ద రాజ్యమే. అయినప్పటికీ కూడా ఐగుప్తుని ఓడించడం కోసమని, టెరిటరీని ఆక్యుపై చేసుకోవడం కోసమని ఫిలిస్తీన్లు ఐగుప్తు లాంటి ఆర్గనైజ్డ్ రాజ్యం మీదకే వచ్చారన్నమాట. వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ మొండితనానికి, వాళ్ళకున్నటువంటి సామర్థ్యానికి, వాళ్ళకున్నటువంటి బలానికి, వాళ్ళకున్నటువంటి ఆ మిలిటరీ మైండ్కి వేరే సాటి లేదనమాట. ఆ దినాలలో ఫిలిస్టీన్స్ వాళ్ళు భయంకరమైనటువంటి యుద్ధ వీరుల కింద వారిని పరిగణిస్తా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఫిలిస్తీ మార్గం గుండా ఎందుకు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ గోషెన్ నుంచి ఈ ఫిలిస్తీన్ యొక్క మార్గం గుండా వెళ్తే కనానులోనికి వెళ్ళడానికి మహా అయితే వారము 2 వారాలు. వీళ్ళు 6 లక్షల మంది పైగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మేబీ ఒక నెల ఏమో, కొంచెం స్లోగా వెళ్తారేమో, పెద్ద జనాభా కాబట్టి మేబీ ఒక నెలలో కల్లా వాళ్ళు ఇక్కడ గోషేను నుంచి ఈ కనాను దేశానికి వెళ్ళిపోవచ్చు ఫిలిస్తీన్ల ద్వారా వెళ్తే. కానీ దేవుడు వాళ్ళని ఆ డైరెక్షన్ లో నుంచి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడలేదు. అది మొట్టమొదటి విషయం. ఆ డైరెక్షన్ లో నుంచి తీసుకుని వెళ్ళడానికి దేవుడు వాళ్ళని ఇష్టపడలే ఫిలిస్తీన్ నుంచి. రెండవ విషయం ఎందుకు ఇష్టపడలేదు అని అంటే, మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీలు బాగా ట్రైనింగ్ ఉన్న వ్యక్తులు అంటారా? ఇశ్రాయేలీలకి యుద్ధం గురించినటువంటి అనేక విషయాలు తెలుసారంటారా? నిర్గమకాండమే మనం చదువుతా ఉన్నప్పుడు 32వ అధ్యాయము 27వ వచనంలోనికి వెళ్తే చూడండి ఒకసారి, ఎవరైనా తీస్తే చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 27వ వచనము. అతడు మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, తన పొరుగువానిని చంపవల్లని దేవుడే యెహోవా సెలవిచ్చుచున్నాడే. నేను నడుముకి కట్టుకోమని అంటున్నాడు అనమాట. కత్తిని నడుముకి ఎవరు కట్టుకోరు సహజంగా. కత్తికి పెద్ద కత్తి అయితే అది ఒరలో ఉంటది, కానీ కత్తిని నడుముకి కట్టుకోమని అంటున్నాడంటే అది చిన్న కత్తి అనమాట. షార్ట్ సోర్డ్స్ అని అంటారు. మీరు ఇంగ్లీష్ లో చదువుతా ఉంటే టై యువర్ సోర్డ్స్ టు ద థైస్ అని అంటారు అనమాట. అంటే మీరు తొడలకి కట్టుకోండి అని అంటా ఉంటాడు అనమాట. ఈ నడుము అంటే మనం నడుమని అనుకుంటాం, బెల్ట్ కి కట్టుకోమని అన్నట్టు ఆలోచిస్తాం మనం. కానీ ఇంకా క్రింద థైకి కట్టుకోమంటున్నాడు అనమాట, తొడకి కట్టుకోమంటున్నాడు. అంటే ఇది లాంగ్ సోర్డ్ కాదనమాట. సాధారణంగా ఇంత పెద్ద పెద్ద బారులు ఉన్నటువంటి కత్తులు వాడుతూ ఉంటారు యుద్ధాలకి. కానీ ఇశ్రాయేలీల దగ్గర ఉన్నటువంటి కత్తులు ఏంటంటే పొట్టి కత్తులు అనమాట. మహా అయితే ఈ మోర ఎంత ఉంటది అనమాట కత్తి, అంతే. అలాంటి చిన్న కత్తులతోటి వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళకి వెపన్స్ లేవు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? వాళ్ళు ఏమి సంపాదించలేదు. వాళ్ళు ఈ ఫైట్ చేస్తున్నటువంటి ఈ కత్తులు కూడా ట్రావెలర్ నైఫ్స్ అని అంటాం అనమాట మనం. నాట్ ఏ వారియర్స్ నైఫ్, ట్రావెలర్స్ సోర్డ్ నైఫ్ కాదు, ట్రావెలర్స్ సోర్డ్ అనమాట. ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ఏ తోడేలు వస్తుందో లేకపోతే సింహం వస్తుందో ఏదొచ్చి మీద పడరో తెలియదు కాబట్టి దొంగలు వస్తారో కొంచెం సెక్యూరిటీ కోసమే చిన్న కత్తిని ఉంచుకునేవాళ్ళు. ఆ కత్తులతో వీళ్ళు పోరాడుతున్నారు అనమాట. సైనికుల దగ్గర ఉండేటువంటి కత్తులు కాదు ఇశ్రాయేలీలవి. కాబట్టి వాళ్ళకి బేసిక్ వార్ వెపనరీ లేదు. యుద్ధాల కోసం వాడేటువంటి వెపన్స్ ఏమి
ఆయుధాలేమి వాళ్ళ దగ్గర లేవు. అలాగే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమాత్రము స్కిల్ లేదు. ఉదాహరణకి ఏదో ఇలా కత్తిని పట్టుకొని ఇలా తిప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారేమో కానీ వాళ్ళకి బాణాలు వేయడం రాదు, ఆర్చరీ లేదు వాళ్ళ దగ్గర. ఆ ఇవి ఉంటాయి కదా, స్పియర్స్ అని అంటాం కదా మనం, బళ్ళాలు. ఆ బళ్ళాలు విసిరే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కేడము, డాలు వాటినన్నింటినీ స్కిల్ఫుల్ గా తిప్పేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. వడిసెల లాంటివి విసిరేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వీటి యొక్క అవసరం వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఎప్పుడు యుద్ధంలో లేరు, వాళ్ళు ఎప్పుడు యుద్ధాన్ని ఫేస్ చేయలేదు. వాళ్ళు కేవలం దాసుల కింద, బానిసల కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్కిల్ లేదనమాట. యుద్ధం కోసం కావాల్సిన వెపన్స్ లేవు, యుద్ధం కోసం కావాల్సినటువంటి స్కిల్స్ కూడా వాళ్ళ దగ్గర లేదు. యుద్ధం కోసం కావాల్సినటువంటి బలం ఉందా వాళ్ళ దగ్గర, స్ట్రెంగ్త్ ఉందా పోనీ అని అంటే లేదు. ఎందుకంటే యుద్ధం కోసం వాళ్ళు ఒకవేళ శరీరాన్ని బిల్డ్ చేసుకోవాలంటే వాళ్ళు వేరే రకంగా బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళు పరిగెత్తడానికి స్టామినా ఉన్నటువంటి వ్యక్తుల కింద వాళ్ళు బిల్డ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎక్కడ కొన్ని చెయ్యి కత్తి ఎలా తిప్పుతానే ఉండాలి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా కత్తితో వాళ్ళు పని చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళ యొక్క ఈ మజిల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. లేకపోతే నీరసం వచ్చేస్తుంది వాళ్ళకి. వెంటనే చెయ్యి ఒక గంట తిప్పేసరికి చెయ్యికి ఇంకా నీరసం వచ్చేస్తుంది, చెయ్యి పట్టేస్తుంది, ఇంకా వాళ్ళు చేయలేరనమాట. అలాగే నుంచొని ఉండాలి కాబట్టి రకరకాల మజిల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మజిల్స్ వాళ్ళకి స్ట్రెంగ్త్ అయ్యి ఉండాలన్నమాట. సోల్జర్స్ అయితే వీళ్ళు అలా చేయలేదు కదా. వీళ్ళ పనంతా ఏంటి, బరువులు ఎత్తడం. వీళ్ళ పనంతా ఏంటి, ఇటుకలు చేయడం. కొన్నిసార్లు బలమైనటువంటి పనులు కూడా కావు అవి. కాబట్టి వీళ్ళకి కండలు లేవు, లేకపోతే ఉన్నా సరే ఉండాల్సిన చోట కండలు లేవు. వీళ్ళకి కావలసినటువంటి బలము లేదు, కావలసినటువంటి స్టామినా లేదు, కావలసినటువంటి స్కిల్ లేదు, కావలసినటువంటి ఆయుధాలు లేవు. కాబట్టి వర్స్ట్ ఆర్మీ అనమాట. ఒకవేళ ఇస్రాయలీలు కనుక యుద్ధానికి వెళ్లాల్సి వస్తే వర్స్ట్ ఆర్మీ, వర్స్ట్ పాసిబుల్ ఆర్మీ ఇస్రాయలీలది. కాబట్టి దేవుడు ఈ వర్స్ట్ ఆర్మీ, ఈ సూపర్ స్ట్రాంగ్ ఆర్మీ తోటి పోటీ పడితే ఎలా తట్టుకోగలుగుతుంది అన్న ఆలోచనతోటి దేవుడు వాళ్ళని ఫిలిస్తీ దేశం గుండా ప్రయాణము అయ్యి తీసుకుని వెళ్ళనివ్వట్లేదన్నమాట. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు ఐగుప్తీయులని చిటికలో ఓడించేశాడు కదా, 10 తెగుళ్ళు, భయంకరమైనటువంటి 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి ముంచేశాడు కదా, వాళ్ళని ముంచేశాడు కదా సంపూర్ణంగా తెగుళ్ళతోటి. ఫిలిస్తీన్లు పెద్ద లెక్క కాదా దేవుడికి? ఫిలిస్తీన్లని ఎందుకు ఓడించలేదు దేవుడు? ఫిలిస్తీన్లని ఎందుకు నాశనం చేసేలేదు దేవుడు? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు ఎందుకు ఇలాగా డిఫెన్సివ్ గా ఫిలిస్తీన్ల వైపు వెళ్ళొద్దులే, ఇటువైపు తీసుకుని వెళ్దాంలే అనుకున్నాడు? వాళ్ళని కూడా ఓడించి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా షార్ట్ కట్ లో అని మీకు అనుమానం రావచ్చు. దానికి కారణం ఉందండి. ఆ కారణం ఏంటంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి. గాడ్ హ్యాడ్ నో రీజన్ టు డిస్టర్బ్ ఫిలిస్టీన్స్. ఫిలిస్తీన్లను డిస్టర్బ్ చేయడానికి దేవుడికి కారణం లేదు. ఊరికే కారణం లేకుండా దేవుడు వెళ్ళి ప్రతి ఒక్కరిని నరుకుతూ ఉన్నాడు అనమాట. ఏమైనా కారణం ఉంటే దేవుడు డిస్ప్లేస్ చేయడానికి ఆలోచిస్తాడు, లేకపోతే దేవుడు వాళ్ళని శిక్షించడానికని ఆలోచిస్తాడు. వాళ్ళ సమయం ఇంకా రాలేదనమాట. కారణాలు చెప్తా మీకు. మొదటిది ఏంటంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల్ని ఎప్పుడూ బాధ చేయలేదు ఇప్పటి వరకు. మనం చూస్తున్న ఐగుప్తులో ఇశ్రాయేలీలు దాస్యత్వంలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వాళ్ళకి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రాబ్లం రాలే. వచ్చింది ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు చరిత్రలో ఉన్నటువంటి ఈ సమయానికి ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్ల ద్వారా ఏ సమస్య రాలే. కాబట్టి దేవుడు ఫిలిస్తీన్ని శిక్షించడానికి అవకాశం లేదు ఇక్కడ. రెండవది, ఇప్పుడు మనం దేవుడు ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఇంకా నిండలేదు కాబట్టి నీ సంతతి వారిలో 4వ తరం వస్తారు అని ఒక ముందని అబ్రహాంకి చెప్తాడు. అబ్రహాం నిద్రపోయినప్పుడు ఆదికాండం 15:16 మీరు కావాలంటే రెఫరెన్స్ తీసి చూసుకోవచ్చు. కాబట్టి అక్కడ చెప్తాడు దేవుడు, అమోరీల యొక్క పాపం ఇంకా నిండలేదు అని చెప్పి. ఎవరు ఈ యొక్క కనాను దేశంలో ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నటువంటి తెగలు, గుంపులు ఎవరు అని అంటే, నిర్గమకాండం 23:23లో గురించి చెప్తాడు, వాళ్ళ పేర్లు చెప్తాడు. 6 గురించి చదవండి. నిర్గమకాండం 23:23. ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, హివీలు, యెబూసీయులు, ఈ 6 ఉన్నారనమాట. ఈ 6 కూడా నా దూత నీకంటే ముందుగా వెళ్ళి వాళ్ళని నిర్మూలన చేస్తాడని దేవుడు అక్కడ చెప్తాడు. కాబట్టి ఈ 6 తెగలు ఉన్నారు. 6 పిలవచ్చు.
కణానికి పుట్టినటువంటి ఎగ్జాక్ట్ సంతానం పెద్ద కణాన్ గారికి. కాబట్టి వీళ్ళందరినీ కూడా కణానీలని మనం పిలవచ్చు. అమ్మోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కణానీలు, హివ్వీలు, యెబూసీలు, ఈ 6 మంది ఉన్నారు. వీళ్ళల్లో లేని వారెవరు? ఫిలిష్తీయులు. ఎందుకంటే చరిత్ర మీరు చదువుతా ఉంటే ఈ 6 గోత్రాలు, ఈ 6 తెగల వాళ్ళు వచ్చి కణాలలో సెటిల్ అయిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తులో దాస్యత్వం చేస్తున్నటువంటి సమయంలో ఫిలిష్తీయులు వచ్చి ఈ ప్రదేశంలో సెటిల్ అవడం మొదలు పెట్టారనమాట. ఫిలిష్తీయులు బేసికల్లీ వాళ్ళు సీ పీపుల్ అనమాట. వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఎక్కడో గ్రీసు దేశం వైపు నుంచి వచ్చారు అని అనుకుంటారు. మనకి కరెక్ట్ ఎవిడెన్సెస్ లేవు దానికోసమని. మోస్ట్లీ అయి ఉండొచ్చు. గ్రీసు వైపు నుంచి వాళ్ళు వచ్చి యూరప్ ఖండంలో నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉండొచ్చు బహుశా. కాబట్టి వీళ్ళు అనమాట ఈ ఫిలిష్తీయులు. బేసికల్లీ వీళ్ళు దేవుడు చెప్పిన 15-16 ఆదికాండం 15-16లో పాపం ఇంకా నిండాల్సి ఉన్నది అన్న దాంట్లో వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు అనమాట. అబ్రహాం టైంలో రాలేదు, ఇస్సాకు టైంలో రాలేదు, యాకోబు టైంలో కూడా రాలేదు. స్టార్ట్ అయి ఉంటుంది యాకోబు టైంలో, నెమ్మదిగా వాళ్ళు సెటిల్ అవ్వడం స్టార్ట్ అయి ఉంటుంది యాకోబు టైంలో. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ వాళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు అనమాట. ఆ టైంలో వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి దేవుడు ఆదికాండం 15-16 శిక్షించలేడు, వాళ్ళకి ఇంకా టైం ఉందన్నమాట. కాబట్టి దేవుడు వాళ్ళని ఇంకా డిస్ప్లేస్ చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు వాళ్ళతో డైరెక్ట్ కాన్ఫరంటేషన్కి ఇష్టపడట్లేదు. కారణం లేదు అక్కడ. ఇటు ఇశ్రాయేలీల్ని వాళ్ళు ఏమీ బోధన చేయలేదు, ఇటు న్యాయబద్ధంగా కూడా శిక్షించడానికి కారణాలు ఏమీ లేవు. అంటే అమోరీయులకి, హిత్తీల గురించి దేవుడు ఒక 4 సంవత్సరాలు వెయిట్ చేశాడు అనుకోండి, మరి న్యాచురల్లీ వీళ్ళ గురించి కూడా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా. వాళ్ళు కూడా తప్పు చేస్తారేమో, వాళ్ళు కూడా న్యాచురల్లీ చూడదు కదా దేవుడు. కాబట్టి ఆ కృపతో చూస్తున్నాడు అనమాట దేవుడు. అందుకనే దేవుడు నాశనం చేయాలంటే నాశనం చేయొచ్చు, బట్ హీ నీడ్స్ టు హ్యావ్ ఎ రీజన్. దేర్ ఇస్ ఆల్వేస్ రైచియస్ వే విత్ గాడ్. కావాలి ప్రపంచం అంతా నాదే కదా అని చెప్పి దేవుడు బుల్డోజర్ వేసుకుని ప్రతిదాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోడు. ప్రతి ఒక్కళ్ళ మీద తన యొక్క ఇష్టాన్ని చలాయించుకుంటూ వెళ్ళిపోడు దేవుడు. హీ నీడ్స్ అ రీజన్ టు డూ సంథింగ్. కాబట్టి అందుకనే ఇక్కడ ఫిలిష్తీయుల దగ్గర చేయడానికి కారణం ఏది లేదు. కాబట్టి దేవుడు ఫిలిష్తీయుల యొక్క మార్గంలో వాళ్ళని తీసుకుని వెళ్ళలేదు అని మనం చూస్తున్నాం. కానీ 17వ వచనం ఇలా చెప్తా ఉన్నప్పుడు, 17వ వచనం వాళ్ళని యుద్ధం కోసం అవాయిడ్ చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడని చెప్తా ఉన్నప్పుడు 18వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ 2వ మాటలో అంటాడు, 2వ సెక్షన్లో అంటాడు, 18 2వ భాగం మీరు చూస్తే ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి అని అంటాడు అనమాట. దేవుడేమో వాళ్ళని యుద్ధం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వీళ్ళు యుద్ధ సన్నద్ధులై వచ్చారంట. దేవర్ ప్రిపేర్డ్ ఫర్ బ్యాటిల్ అని అన్నాడు. అంటే ఏంటి? ఒక ఆర్డర్లో వచ్చారనమాట. యాక్చువల్లీ యుద్ధ సన్నద్ధులై ఉండి అంటే మొత్తం ఆర్మర్ వేసుకుని మొత్తం వాళ్ళకి కావాల్సిన కవచాలు, హెల్మెట్లు, కత్తులు, డాళ్ళు అన్ని పట్టుకుని వచ్చారని కాదు అక్కడ అర్థము. వాళ్ళు ఏంటంటే ఇన్ 50s అని అంటాడు అనమాట. యాక్చువల్ హెబ్రీ ట్రాన్స్లేషన్ లో కనుక మీరు చూస్తే దే కేమ్ అవుట్ ఇన్ 50s అని అంటాడు అనమాట. అంటే 50 మంది, ఒక లైన్ కి 50 మంది అని అనుకుంటా బహుశా ఆయన ఉద్దేశం. ఒక లైన్ కి 50 మంది రఫ్ గా, అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చ్ పాస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక ఆర్డర్ లో వెళ్తాం కదా. ఫస్ట్ రో ఉంటుంది, సెకండ్ రో ఉంటుంది, థర్డ్ రో ఉంటుంది, అందరూ ఒక లైన్ లో చక్కగా నీట్ గా వెళ్తా ఉంటారు అనమాట. సో దేవుడు వాళ్ళని అలా బయటకు తీసుకుని వచ్చారనమాట. వాళ్ళు యుద్ధ సన్నద్ధులై ఉండి అని అంటే వాళ్ళు ఒక ఫార్మేషన్ లో బయటకు వచ్చారు. ఆర్మీ ఎలా అయితే వస్తుందో బయటికి, ఆ రకంగా ఫార్మేషన్ లో బయటికి వచ్చారు. వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు ఉన్నాయన్నటువంటి ఉద్దేశం కాదు అక్కడ. ఈవెన్ దో దే వర్ నాట్ అన్ ఆర్మీ ఎట్, వాళ్ళు ఇప్పుడు సైన్యం కాకపోయినా సరే దేవుడు వాళ్ళని సైన్యంలో ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. దేవుడు వాళ్ళని సైన్యంలో బిహేవ్ చేయమని అంటున్నాడు అనమాట. ఎందుకంటే రేపు పొద్దున అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేర్పించడానికి టైం ఉండదు. చాలాసార్లు మనం కూడా మన జీవితంలో ఈ ప్రిన్సిపల్ని మనం అప్లై చేసుకోవచ్చు. మన జీవితంలో మనం దేనికోసానికి గురి పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, వీ నీడ్ టు బిహేవ్ ఇన్ దట్ వే. నేను రేపు పొద్దున్న దేవునికి ఒక సేవకుడిని అవుతానన్నటువంటి ఆలోచన మీ మనసులో కనుక ఉంటే, దేవుని సేవకుడు జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని ఇప్పటి నుంచే నువ్వు జీవించడం మొదలు పెట్టాలి. నువ్వు దేవుని సేవ చేస్తా ఉండకపోవచ్చు, నువ్వు కేవలం యవనస్తుడివో లేకపోతే యవనస్తురాలువో కావచ్చు, కానీ యు నీడ్ టు బి అలర్ట్ నౌ ఇట్ సెల్ఫ్. యూ నీడ్ టు ఫ్యాషన్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు దట్. మన జీవితాన్ని మనం ఆ రకంగా మలుచుకోవడం ఇప్పటి నుంచే మంచిది అనమాట. నువ్వు రేపు పొద్దున్న సోల్జర్ అవ్వాలనుకుంటున్నావు అనుకో, ఇప్పటి నుంచే యూ నీడ్ టు హ్యావ్ ఎ లైఫ్ లీడ్స్ టు దట్. నువ్వు ఇప్పటి నుంచే ఫిట్ గా తినాలి, నువ్వు ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు ఇప్పటి నుంచే టైంకి లేవాలి, నువ్వు ఇప్పటి నుంచే ప్రతిదీ కూడా
వాళ్ళు జీవించే జీవితాన్ని నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉండాలన్నమాట. ఎందుకు? ఆ సమయం వచ్చినప్పుడు యూ విల్ బి డబుల్ రెడీ. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడికి పరిచర్య చేయాలనుకున్నప్పుడు, దేశానికి పరిచర్య చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా పని కానివ్వండి, ఆ టైం వచ్చినప్పుడు యూ విల్ బి డబుల్ రెడీ. ఇప్పుడు అందుకని దేవుడు వాళ్ళని సైన్యంలాగా తీసుకొని వస్తున్నాడు బయటికి. వాళ్ళ చేతుల్లో కత్తులు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి మనసుల్లో ధైర్యం లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి స్కిల్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకే రకమైనటువంటి మోటివేషన్ లేకపోయి ఉండొచ్చు. కానీ గాడ్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ దెమ్. దేవుడు వాళ్ళని ఈ కారణాన్న బయటికి తీసుకుని వెళ్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ మనం కూడా కొన్నిసార్లు వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ అన్నటువంటి ఈ విషయాన్ని ఇక్కడ మనం ఒక పాఠం కింద తీసుకోవచ్చు. 19వ వచనం ఏం చెప్తున్నాడంటే మోషే ఏం చెప్తున్నాడంటే, యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాడంట. మోషే ఆది కాండంలోకి వెళ్ళి 50వ అధ్యాయము 24 నుంచి కనుక మీరు చూస్తే, మనం ఇదివరకు చదివాం కాబట్టి గుర్తుంటుంది కాబట్టి అందరికీ తీయక్కర్లేదు. కానీ అక్కడ యోసేపు చనిపోతా ఉన్నప్పుడు సహోదరులందరినీ పిలిచి మిస్ చేయించుకుంటాడు. నా సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఎప్పుడొకప్పుడు మరలా విజిట్ చేస్తాడు, మనల్ని మన దేశానికి తీసుకుని వెళ్ళిపోతాడు, మిమ్మల్ని అందరినీ కూడా, మీ పిల్లలను లేకపోతే పిల్లల పిల్లలను టైం వచ్చినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళినప్పుడు నా ఎముకల్ని మర్చిపోవద్దు అని అంటాడు. నా ఎముకల్ని మర్చిపోవద్దు. కాబట్టి ఇశ్రాయేలీలు జ్ఞాపకం ఉంచుకున్నారు, ఎముకలను తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఎముకలు అంటే మీరు కేవలం ఈ బోన్స్ అని ఆలోచించద్దు. యోసేపు యొక్క శరీరము, యోసేపు యొక్క శవానికి అన్ని రకాలైనటువంటి ఈ ఈ సుగంధ ద్రవ్యాలు, ఆ తర్వాత రకరకాలైనటువంటి పూసారు. కాబట్టి ఈజిప్ట్ లో ఉన్నారు, ప్రత్యేకించి ఈజిప్షియన్స్ అంతా కూడా వాళ్ళు ఈ టెక్నిక్ లో వాళ్ళు సూపర్. వాళ్ళు ఎందుకంటే ఆ సంవత్సరాలు 3,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాల క్రితం పాతి పెట్టినటువంటి మమ్మీస్ ఇప్పటికీ కూడా ఇంకా ఆ ఫ్లెష్ తోటి మనకి దొరుకుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా కొన్ని మమ్మీస్ బయటకు వచ్చినప్పుడు ఉట్టి స్కెలిటన్ ఒకటే రాదు, ఉట్టి ఎముకలు ఒకటే రావు, దాని మీద కొంచెం ఫ్లెష్ కూడా ఉంటుంది. ఆ రకంగా వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళకి అంత స్కిల్ ఉంది. కాబట్టి ఇది 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు అయిందేమో మహా అయితే యోసేపు చనిపోయి. కాబట్టి ఇప్పుడు కేవలం ఎముకల్ని తీసుకుని వెళ్ళట్లేదు, దే వర్ టేకింగ్ హిస్ మమ్మీఫైడ్ బాడీ. ఆ శరీరాన్ని తీసుకుని వెళ్తా ఉన్నారు, మమ్మీఫైడ్ బాడీని వాళ్ళు తీసుకుని వెళ్తా ఉన్నారు. దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం యోసేపు ఎక్స్పెక్ట్ చేశాడు, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా యోసేపు ఎక్స్పెక్ట్ చేశాడనమాట, దేవుడు ఏదో ఒక దినాన్న మా ప్రజలందరినీ మరలా తీసుకుని వెళ్తాడు ఐగుప్తు నుంచి కనానికి అని యోసేపు ఎక్స్పెక్ట్ చేశాడు. అండ్ గాడ్ వాస్ ఫెయిత్ఫుల్ టు దట్ ప్రామిస్. యోసేపు యొక్క ఎక్స్పెక్టేషన్ ని దేవుడు మీట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ మోర్ దాన్ దాట్. యోసేపు ఎలా ఎక్స్పెక్ట్ చేశాడో తెలియదు. మళ్ళీ ఏదో కంచరగాడిదలు కట్టుకుని, లేకపోతే మళ్ళీ వ్యాగన్స్ వేసుకుని, కొన్ని ఎడ్ల బండ్లు వేసుకుని, అందులో కొన్ని సామాన్లు వేసుకుని వెళ్ళిపోతామేమో అని అనుకుని ఉంటాడు. 6 లక్షల సైన్యము, ఇంకొక 10-15 లక్షల పిల్లలు, భార్యలు, సేవకులు, వీళ్ళందరితోటి బంగారంతో, వజ్రాలతోటి, వైడూర్యాలతోటి, ధనంతో, ఆస్తితోటి వాళ్ళు బయటకు వస్తారన్నటువంటి ఆలోచన యోసేపుకు ఉండదు. ఇంత గ్రాండ్ గా ఊహించుండడు యోసేపు కూడా. కాబట్టి గాడ్ వాజ్ ఈవెన్ మోర్ ఫెయిత్ఫుల్ దెన్ వాట్ జోసెఫ్ బిలీవ్ హిమ్ టు బి. రెండవది, దేవుడు ఫెయిత్ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా, యోసేపుకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోయి ఉంటే, మోషే మర్చిపోయి ఉంటే, అహరోన్ మర్చిపోయి ఉంటే 200 ఏళ్ళు అయిపోయాయి కదా, ఎక్కడో పాతి పెట్టేసినోడు అయిపోయింది అంతే. ఇంకా పిల్లలు కూడా లేరు, పిల్లలు వచ్చారు ఇప్పుడు. వాళ్ళకి యోసేపుకి పెద్ద విశేషమే ఉంది, మర్చిపోయి ఉండొచ్చు. ఫరో మర్చిపోదు సుమి. మొదటి అధ్యాయంలో యోసేపు తెలియనటువంటి ఒక రాజు వచ్చాడంట. అంటే యోసేపు గురించి మర్చిపోయారు ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు మర్చిపోలే. యోసేపు వలన యాక్చువల్లీ ఇశ్రాయేల్ కంటే ఐగుప్తుకు మేలు ఎక్కువ జరిగింది యోసేపు వల్ల. కానీ ఆ ఐగుప్తీయులు మర్చిపోయారు, కానీ ఇశ్రాయేలీలు మర్చిపోలేదు యోసేపు. ఇశ్రాయేలీలు గుర్తుంచుకున్నారు. కాబట్టి దేవుని యొక్క విశ్వాస్యతకు మానవుని యొక్క జ్ఞాపకం ఇక్కడ యాడ్ అయింది. కాబట్టి ద రిమెంబరెన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ అడిషన్ టు ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఒక గొప్ప కార్యం జరగడానికి మనకి సహాయం చేస్తా ఉందన్నమాట. యోసేపు యొక్క ఎముకల్ని ఇప్పుడు తీసుకుని వెళ్ళి తిరిగి తమ యొక్క పితరుల దగ్గర దానిని ఉంచుతారనమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికీ కూడా ఈ చాలా ఇంపార్టెంట్. మీరు రెఫరెన్స్లు రాసుకుని తర్వాత చూడొచ్చు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం ఉదాహరణకి, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం కానీ,
దినవృత్తాంతాలు 2వ గ్రంథము 34వ అధ్యాయం 28వ వచనం, కానీ కొన్ని వచనాలే పిక్ చేసుకున్నాను నేను. సహజంగా ఇక్కడ ఏముంటదంటే, పితరుల యొద్దకు చేర్చబడితిరి, పితరుల యొద్దకు చేర్చబడిను, పితరులతో నిద్రించెను, అలా ఇలాంటి మాటలు మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ వచనాల్లో. పితరుల దగ్గర చేర్చబడ్డారు, చేర్చబడిన అంటే అర్థం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి ఒకే చోట సమాధి చేయబడ్డారండి. ఎందుకంటే తిరిగి పునరుద్ధానపు దినాన్న, పునరుద్ధానములో ప్రజలందరూ లేచేటువంటి ఆ యొక్క దినాన్న, ఇశ్రాయేలీయులు లేచేటువంటి ఆ యొక్క దినాన్న కుటుంబం అంతా కూడా కుటుంబ సమేతంగా వారు లేస్తారన్నటువంటి ఆశ వాళ్ళకు ఉండేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ మనం ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చిన్న సైడ్ నోట్ కింద మనకి కనిపిస్తూ ఉంటది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. కాబట్టి మోషే యోసేపు యొక్క ఎముకల్ని తీసుకుని బయలుదేరాడు. దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును, ఇదంతా కూడా యోసేపు వాగ్దానం చేయించుకున్నటువంటి మాటలు. ఇప్పుడు ప్రయాణాన్ని కనుక మీరు చూస్తే 20వ వచనంలో రాస్తున్నాడు అనమాట. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి అని అంటున్నాడు. అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. మరలా ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. కాబట్టి ఇక్కడ గోషెన్ ఉంది, గోషేనులో నుంచి వాళ్ళు బయలుదేరారు. గోషేను యొక్క అవుట్స్కర్ట్స్ లో ఇక్కడ ఈ ప్రాంతంలో సుక్కోతు కనిపిస్తూ ఉంటది. సుక్కోతు ఉంది, కొంచెం కిందకు వస్తే సుక్కోతు ఉంది. ఈ సుక్కోతు దగ్గర నుంచి యాక్చువల్లీ వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు వాళ్ళని డైవర్ట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏతాముకు వచ్చారనమాట. ఈ ఏతాం అన్న ప్రదేశానికి వాళ్ళు వచ్చారు. ఈ ఏతాము లో వాళ్ళు దిగారనమాట. ఏతాంలో వాళ్ళు ఫస్ట్ స్టాప్ ఏతాము దగ్గర వాళ్ళు దిగారు. గోషేన్ నుంచి సుక్కోతుకు వచ్చారు, సుక్కోతు నుంచి ఏతాముకు వచ్చారు. ఏతాం అంటే ఇంకా పొలిటికల్ ఈజిప్ట్ దగ్గర నుంచి దూరం అనమాట. పొలిటికల్ ఈజిప్ట్ ని దాటేశారనమాట. పొలిటికల్ ఈజిప్ట్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా పొలిటికల్ ఈజిప్ట్ అని మనం పిలవచ్చు. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్నదన్నమాట. ఇదంతా కూడా పొలిటికల్ ఈజిప్ట్. అంటే సహజంగా ఐగుప్తీలు ఏలేటువంటి ప్రదేశం అంతా ఇదనమాట. ఇదంతా కూడా ఇంకా కరెక్ట్ చెప్పాలంటే జాగ్రఫికల్ ఈజిప్ట్, పొలిటికల్ ఈజిప్ట్ కాదు, జాగ్రఫికల్ ఈజిప్ట్ అనమాట. అంటే జాగ్రఫీ ప్రకారం ఐగుప్తు ఈ ప్రదేశం అంతా. ఈ ప్రదేశం అంతా ఉన్నది చూసారా, ఇప్పుడు మీకు ఏతామని కనిపిస్తున్నటువంటి ప్రదేశం కానీ, ఈ 2 సముద్రాల్లాగా కనిపిస్తున్నాయి చూసారా ఈ ప్రదేశం అంతా కానీ, ఇదంతా కూడా ఏంటంటే సైనాయ్ పెనిన్సులా అని పిలుస్తారు అనమాట. సైనాయ్ పెనిన్సులా అని పిలుస్తారు. ఈ ప్రదేశం అంతా కూడా యాక్చువల్లీ ఇది ఐగుప్తీలే వెళ్తున్నారు, ఐగుప్తుల యొక్క కంట్రోల్లోనే ఉంది, కానీ ఐగుప్తుల యొక్క ప్రజలు ఎవరు నివసించరు ఇక్కడ. ఇదంతా కూడా మిలిటరైజ్డ్ ఏరియా అనమాట. ఇదంతా యాక్చువల్లీ ఎడారి, అరణ్య ప్రదేశము, కొండలు, పర్వతాలతో నిండిపోయినటువంటి ప్రదేశము, అక్కడక్కడ నదులు. సో ఇక్కడ జనాలు ఎవరు నివసించరు అనమాట. ఇదంతా కూడా విల్డర్నెస్, అరణ్య ప్రదేశం అనమాట. మనుషులు ఎవరు నివసించినటువంటి ప్రదేశం ఈ ప్రాంతం అంతా కూడా. మిలిటరీ కోసమని స్ట్రాటజిక్ గా ఇక్కడ వాడుకునేవాళ్ళు. అంటే గోపురాలు పెట్టి ఇక్కడ ఎవరైనా ఒక రోజులు యుద్ధానికి వస్తున్నారంటే, ఇస్రాయెల్ వైపు నుంచి ఎవరైనా యుద్ధానికి వస్తుంటే, లేకపోతే అరేబియా వైపు నుంచి ఎవరైనా యుద్ధానికి వస్తుంటే, ఇటువైపు ఈ గోపురాల్లో ఉండేటువంటి వ్యక్తులు ముందే పైనుంచి కొండల మీద గోపురాలు కట్టేవాళ్ళు. కాబట్టి ఆ కొండల మీద ఉన్నటువంటి ఆ గోపురాల నుంచి వాళ్ళు చూసి వెంటనే వర్తమానం పంపారనమాట. పంపేవాళ్ళు 2 రోజులు దూరం సైన్యం వచ్చేస్తుంది, రెడీ అవ్వండి అని చెప్పి వర్తమానం పంపేవాళ్ళు. దానికి స్ట్రాటజిక్ గా ఉండడం కోసమని ఇదే ఈ ప్రాంతం వాళ్ళ అధీనంలోనే ఉండేది. సో ఇదంతా కూడా ఐగుప్తే. యాక్చువల్లీ ఇస్రాయేలు అన్నటువంటి బార్డర్ ఉంది చూసారా, అక్కడ వరకు యాక్చువల్లీ ఐగుప్తే. తర్వాత కనానీయుల యొక్క దేశాలు స్టార్ట్ అవుతాయి, ఇదంతా ఐగుప్తే. కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో ఎవరు నివాసం ఉండేవాళ్ళు కాదు. సో జియోగ్రఫికల్ ఐగుప్తుకి ఎండ్ ఏంటంటే సుమారుగా ఈ ఏతాం అనేటువంటి ప్రదేశం అనమాట. ఇంక ఈ తర్వాత మీకు ఐగుప్తు నివాసాలు కనిపించవు, మిలిటరీ అవుట్ పోస్ట్స్ ఉంటాయి కానీ నివాసాలు కనిపించవు అనమాట. కాబట్టి వీళ్ళు ఏతాం వరకు వచ్చి ఏతాములు దిగారంట. ఏతాములు దిగిన తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట దేవుడు. మోషే మనకి ఇక్కడ కొన్ని ఫుట్ నోట్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎలాగా వాళ్ళని నడిపిస్తూ వచ్చాడో ఇక్కడ మోషే ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు అనమాట. పగటి వేళ మేఘస్తంభములో ఉండేవాడంట దేవుడు, రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండేవాడు. 2 పిల్లర్స్ కాదు ఇవి. చాలా మంది అనుకునేటట్లు 2 స్తంభాలు అనుకుంటారు, కానీ ఇవి 2 స్తంభాలు కాదు, ఒకటే స్తంభం. ఒకటే స్తంభం కింద మనం దీనిని ఆలోచించాలన్నమాట. పగటి వేళ ఉదయకాలంలో ఇది ఎలా ఉండేదంట, మేఘస్తంభముగా ఉండేదన్నమాట. ఎందుకంటే ఉదయం ఎండ ఉంటది కాబట్టి ప్రత్యేకించి ఆ ప్రాంతం అంతా కూడా
ఆ భయంకరమైనటువంటి వేడి, తర్వాత అదంతా అరణ్య ప్రదేశము, ఎడారి ప్రదేశం కాబట్టి మధ్యరేఖ, భూమధ్య రేఖకి, ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ప్రదేశము కాబట్టి తీవ్రమైన ఎండ, వేడిమి ఉంటదన్నమాట అక్కడ. కాబట్టి ఆ ఎండను బట్టి దేవుడు వాళ్ళని ఎండలో నుంచి కాయడం కోసమని మేఘస్తంభంగా, వాళ్ళకి కొంచెం ఆహ్లాదంగా ఉండేది అనమాట, నీడ పడతా ఉండేది వాళ్ళ మీద, కాబట్టి ఆహ్లాదంగా ఉండేది వాళ్ళకి. అంతేకాకుండా రాత్రి వేళ భయం లేకుండా అగ్నిస్తంభము, ఆ అగ్నిస్తంభములో ఉండేవాళ్ళంట, అగ్నిస్తంభముగా ఉండేవాళ్ళంట. అంటే రాత్రి వేళ వాళ్ళకి లైట్ ఇవ్వడానికి అనమాట. వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు ఏంటో కనిపించడానికి, పాము వచ్చిందేమో, లేకపోతే పులి వచ్చిందేమో, లేకపోతే సింహం వచ్చిందేమో, ఇవన్నీ భయాలు లేకుండా నైట్ టైం వాళ్ళకి అగ్ని వెలిగి ఇవ్వడం కోసం అగ్ని స్తంభం లాగా దేవుడు వాళ్ళ ముందు నడుస్తూ వచ్చేవాడు అనమాట. ఇక్కడ మనం ఒక విశేషాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు కనిపించకుండా వాళ్ళకి దేవుడు కనిపిస్తున్నట్లు లెక్క అనమాట. ఎందుకంటే మోషే అంటున్న మాటలను బట్టి యెహోవా అగ్ని స్తంభం, యెహోవా మేఘస్తంభం ఉన్నారు, కానీ ఇది దేవుని యొక్క ప్రత్యక్షత కాదు. ఐ మీన్ ఇట్ ఈస్ ద విజిబుల్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ కనిపిస్తా ఉంది వాళ్ళకి, దేవుని యొక్క ఆకారం కనిపించట్లేదు వాళ్ళకి. కాబట్టి ఒక ఆయన అంటాడు అనమాట ఈ దీని గురించి మాట్లాడుతూ, దే కెన్ సీ గాడ్ బట్ యాక్చువల్లీ ఆర్ సీయింగ్ హిమ్. డగ్లస్ స్టూవర్ట్ అనేటువంటి ఆయన అంటూ ఉంటాడు అనమాట, వాళ్ళు దేవుడిని చూస్తున్నారు కానీ నిజానికి చూడట్లేదు అని అంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తర్ఫీదిస్తున్నాడు అనమాట. ఐగుప్తు దేవతల లాగా కాదు ఇక్కడ మీ దేవుడు అని వాళ్ళకి చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఐగుప్తు దేవతలలో ఒక బొమ్మ ఉంటది, ఆ బొమ్మ కనిపిస్తా ఉంటది, ఒక విగ్రహం ఉంటది, ఆ విగ్రహం కనిపిస్తా ఉంటది, కానీ దాని తాలూకా మహిమ కనిపించదు. ఓన్లీ ద ఐడల్, నథింగ్ ఎల్స్. దానికి ఒక గ్లోరీ లేదు, దాని వెనకాల ఇంకోటి లేదు, దాని యొక్క ప్రభావం లేదు, అలాంటిదే లేదు, ఓన్లీ ద ఐడల్ అంతే. కానీ ఈ దేవుడు కనిపించకపోవచ్చు, కానీ దేవుని యొక్క మహిమ కనిపిస్తా ఉందన్నమాట. ఏదైతే మనం చూడగలం కనిపిస్తా ఉంది, దేవుడిని చూసి మనం బ్రతకలేం, కాబట్టి దేవుని యొక్క మహిమ మనకి కనిపిస్తా ఉంది, ఆయన యొక్క ప్రభావము మనకి కనిపిస్తా ఉంది. అలాగే దేవుడు తను ప్రత్యక్షపరుచుకునేవాడు. సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగిందంట. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రయాణం చేసేలో ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం నుంచి ఆ దేవుని యొక్క మహిమ లేచేదంట. దేవుని యొక్క మహిమ సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ దిగిందంట. మందిరంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారంట. మోషే కూడా ప్రత్యక్ష గుడారంని ఆవిష్కరించినప్పుడు దేవుని యొక్క మహిమతో నిండుకుంది కాబట్టి మోషే కూడా ప్రవేశించలేకపోయాడంట. గాడ్స్ గ్లోరీ వాజ్ ఆల్వేస్ విజిబుల్ బట్ నాట్ గాడ్. ఎందుకంటే ది ఎవిడెన్స్ ఇస్ దేర్ బికాస్ యూ కెనాట్ సీ గాడ్. కానీ ఒక బొమ్మ దగ్గరకు వచ్చేసరికి నువ్వు బొమ్మను చూడగలుగుతావు, బట్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్. వెనకాల ఉన్నటువంటి ఎవిడెన్స్ లేదనమాట, మహిమ లేదనమాట, ప్రభావం లేదనమాట, గొప్పతనం లేదనమాట, గ్లోరీ లేదనమాట అక్కడ. కాబట్టి దేవుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు అనమాట డిఫరెన్స్ ఏంటో. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు అనేక రకాలైనటువంటి బొమ్మలకి మీరు, కానీ ఎప్పుడైనా ఏ బొమ్మ అయినా సరే ఇలా చేయడం చూసారా? ఎప్పుడైనా ఏ బొమ్మ వెనకాలైనా సరే ఈ స్తంభం కనిపించిందా? ఎప్పుడైనా ఏ బొమ్మ వెనకాలైనా అగ్ని కనిపించిందా? దిస్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని దేవుడు వాళ్ళకి చెప్తా ఉన్నాడు అనమాట. ఈ దేవుడు కనిపించినటువంటి దేవుడు, ఎందుకంటే ఆయన్ని చూస్తూ చూస్తూ ఎవరు మనిషి బ్రతకలేడు కాబట్టి కనిపించడు, కానీ ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క మహిమని మాత్రం మీరు గుర్తించగలరు అని దేవుడు ఇక్కడ వాళ్ళకి ప్రత్యక్షపరుస్తున్నాడు. 14వ అధ్యాయంలోనికి వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చేస్తున్నాడు అనమాట దేవుడు. ఇక్కడ చిన్నగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనమాట ఫరో యొక్క మనసుని. ఎందుకంటే మనం అనుకుంటాం 10 తెగుళ్ళతో అయిపోయింది దేవుని యొక్క తీర్పు అని అనుకుంటాం. 10 తెగుళ్ళతో అవలే, ఇక్కడ 11 జరుగుతుంది అనమాట. ఇక్కడ దేర్ ఇస్ ఎ 11th థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలునకు సముద్రమునకు మధ్య ఉన్న బెయేల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలన అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరు నేను. వారు అలాగూ దిగిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏతాము దగ్గర నుంచి దేవుడు ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఏతాము దగ్గర నుంచి వాళ్ళు ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళు సహజంగా టిపికలీ తీసుకునే రూట్ ఏంటంటే, ఇది విల్డర్నెస్ వే అని అంటారు సహజంగా, అంటే అరణ్య రోడ్ అని అంటారు. ఈ హైవే అయితే డైరెక్ట్ గా సుక్కోతు దగ్గర నుంచి డైరెక్ట్ గా కనాల్లోనికి వెళ్ళిపోయే దారిని అయితే వియా మరిస్ అని అంటారు అనమాట.
కానీ ఈ దారిని విల్డర్నెస్ రోడ్ అని అంటారు అనమాట. అంటే అరణ్య దారి అని అంటారు అనమాట. సో సంహవ సుక్కోతు నుంచి ఏతాము, ఈ ఏతాము నుంచి ఈ కొండల మధ్యలో నుంచి ఎలాగో ఇటువైపు ప్రయాణం చేసుకుంటూ రావాలన్నమాట. కొండల మధ్యలో నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుని సమ్వేర్ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళకి, మీకు కనిపిస్తుందని ఆశపడుతున్నాను. సమ్వేర్ ఈ ప్రాంతానికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు సడన్ గా టర్న్ అవ్వండి అని అంటాడు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారంటే ఇదంతా మన ప్రదేశమే. ఇంకా జూమిన్ అవడానికి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇవన్నీ కొండలే మీకు, అందుకనే మీకు అలా కనిపిస్తా ఉన్నది. కొండల యొక్క టెక్స్చర్ ని మీరు గ్రహించడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా కొండలే. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ రెండు కొండల మధ్యలో నుంచి ఇలా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి ఎలాగో వచ్చారు. వచ్చి ఇక్కడ నుంచి ఈ పక్కకి వెళ్దాం అనుకున్నారు. అరేబియా దేశంలోనికి ఎంటర్ అవుతామని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సడన్ గా ఇక్కడ కొండలు తగిలాయి అనమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు, పి హహీరోతు ఎదుట, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య, ఈ రెండు పర్వతాల మధ్య ఈ పర్వతం మీద టవర్స్ ఉండేవన్నమాట. టవర్స్ అంటే వాచ్ టవర్స్. సైనికులు అక్కడ వస్తున్నటువంటి శత్రువుల్ని గమనించడం కోసమని జాగ్రత్తగా స్ట్రాటజికల్లీ పెట్టినటువంటి వాచ్ టవర్స్ ఉండేవి. మిగ్దోల్ అంటే ట్రాన్స్లేషన్ ఏంటంటే టవర్ అనమాట. ఈ కొండకి మధ్యలో ఇక్కడ రెండు కొండలు కనిపిస్తున్నాయి. మరి మీకు ఇంకా జూమిన్ అయితే అర్థమవుతుందేమో. ఇదొక కొండ అనమాట, ఇదొక కొండ అనమాట. అది ఇదొక కొండ మధ్యలో కొంచెం దారి కనిపిస్తుంది కదా మీకు. మరి ఇంతకు మించి క్లియర్ గా కనిపించడం కష్టమే. సో ఈ దారిలో నుంచి ఇశ్రాయేలీలు ఎక్కడో మొత్తానికి బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, వాళ్ళని టర్న్ అయిపోమన్నాడు అనమాట. టర్న్ అయిపోయి ఇక్కడ ఎక్కడో మిగ్దోలు, సో ఎక్కడో ఇంకో టవర్ ఏదో ఉండుంటది. సో ఆ టవర్ వైపు వెళ్ళిపోయి అక్కడ క్యాంప్ చేయమని అంటున్నాడు అనమాట. సో వాళ్ళు ఇక్కడ నుంచి సడన్ గా టర్న్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ టవర్ లో చూస్తున్న వాళ్ళు, ఈ గోపురంలో చూస్తున్నవారు, మిగ్దోల్ అనేటువంటి గోపురంలో చూస్తున్న సైనికులు అకస్మాత్తుగా అనుకుని ఉంటారు అనమాట, ఇశ్రాయేలీలు ఇలా వెళ్ళి ఈ దేశాన్ని క్రాస్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయి, ఎలా వెళ్ళాలో తెలియక వాళ్ళు దారి తప్పిపోయి వాళ్ళు మరలా ఇలా తిరిగారంటే వాళ్ళు ఇంకా ఐగుప్తు యొక్క కాంకర్డ్ సిటీస్ లోనే ఉన్నారు. అంటే సిటీ కాదు, ఐగుప్తు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రదేశంలోనే వాళ్ళు ఉన్నారు. ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకుంటారు, ఈ మహా ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా ఇంకా ఇక్కడే తచ్చలాడుతున్నారు, వీళ్ళు ఇక్కడెక్కడే తిరుగుతున్నారు, ఎటెలలో తెలియదు అనుకుంటున్న వాళ్ళకి అని కబురు పెట్టుంటారు. అదే అంటున్నాడు అనమాట, మీరు ఎప్పుడైతే డైరెక్షన్ ని మారుస్తారో, మరలా ఐగుప్తు యొక్క టెరిటరీలోకి ఎంటర్ అవుతారో, బయటికి వెళ్ళిపోకుండా మరలా ఐగుప్తు యొక్క టెరిటరీలోకి ఎంటర్ అవుతారో, వెంటనే ఫరో అనుకుంటాడు, మూడు వచనం చూస్తే, ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసును అని అనుకుంటారు. ఫరో అని అన్నాడు అనమాట. అరణ్యం వారిని మూసివేసింది కాబట్టి ఈ దేశంలో, అంటే ఐగుప్తులోనే వాళ్ళు చిక్కుబడి ఉన్నారు, ఐగుప్తు యొక్క ప్రదేశాల్లోనే వాళ్ళు చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని ఆపేసింది కాబట్టి వాళ్ళు ఇంకా వేరే దేశానికి వెళ్ళరు, ఐగుప్తులోనే ఉండిపోయారు వాళ్ళు అని అనుకుని ఇప్పుడు వాళ్ళని వస్తారనమాట. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఈ ప్రయాణం అంతా చేసేసరికి సుమారు ఒక వారం అయి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ గోషేను నుంచి సుక్కోతు నుంచి ఏతాం నుంచి ఈ కొండల మధ్యలో పడి ఈ ప్రయాణం అంతా చేసుకుని ఈ ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళకి ఒక వారం రోజులు 10 రోజులు గ్యాప్ వచ్చింటది. ఖచ్చితంగా వారం 10 రోజులు అయి ఉంటది. కాబట్టి ఈ వారం 10 రోజుల్లో ఫరోకి అనమాట. ఏం కబుర్లు వెళ్తున్నాయి, ఇశ్రాయేలీలు లేరు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళంతా కూడా అరిస్టోక్రాట్స్ ఉంటారు కదా, ఆ మినిస్టర్ గారు, దీని మీద మినిస్టర్, లేకపోతే పూజారి, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఫరోకి కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని కంప్లైంట్ చేస్తున్నారు, మా ఇంట్లో పని చేసేవాడే లేడు, మా ఆవిడంతా ఈరోజు కష్టపడి పనిచేసి జ్వరం వచ్చేసింది మా ఆవిడకి, ఇంకొకడెవడో చెప్తా ఉన్నాడు మా ఇంట్లో గుమస్తా లేడు, లేదా ఇంకోటెవడో చెప్తా ఉన్నాడు మా పొలం మీద ఉన్నటువంటి వ్యక్తి పోయాడు, నా పొలం అంతా కూడా నాశనం అయిపోయింది, ఇప్పుడు ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరు, రొట్టె ముక్కలు తయారు చేసేటువంటి వారు లేరు, హోటల్లో పనిచేసేవాళ్ళు లేరు, క్యాఫేల్లో పనిచేసేటువంటి వ్యక్తులు లేరు, ఇస్త్రీలు చేసేవాళ్ళు లేరు, బట్టలు ఉతికేవాళ్ళు లేరు, ఏ పని చేసేవాళ్ళు లేరు. అలాంటి పనులకే కదా ఇశ్రాయేలీని వాడుకునేవాళ్ళు. ఇటుకలు చేసేవాళ్ళు లేరు, బిల్డింగులు కట్టేటువంటి వ్యక్తులు లేరు, మేస్త్రీలు పోయారు, మొత్తం అంతా కూడా. ఇశ్రాయేలీలు పోయినటువంటి ఐగుప్తు దేశం షేక్ అయిపోయింది అనమాట. షేక్ అయిపోయేసరికి ఫరో ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు రెండో ఆలోచనలో ఉన్నాడు అనమాట. ఏంటిది,
ఇశ్రాయేలీని పంపించేసి తప్పు చేశానా అని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో కరెక్ట్గా ఈ మిగ్దోల్ నుంచి వార్త వచ్చింది. ఏమని? ఇశ్రాయేలీలు దారి తప్పిపోయినట్టున్నారు, ఇటుటే తిరుగుతూ ఉన్నారు, నీకు ఇదే టైము, వాళ్ళు దాటేసి వేరే దేశంలోకి వెళ్ళిపోలేదు, ఇంకా ఐగుప్తులోనే ఉన్నారు. వెంటనే ఫరో అనుకుని ఉంటాడు, ఓ ఇప్పుడు దేవతలు నాకు ఏదో మంచి చేయడానికి ఇష్టపడుతున్నాయి అనమాట. నా జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు కదా, కాబట్టి ఇప్పుడు నా దేవతలు వాటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్న ధైర్యం తెచ్చుకుని ఉంటాడు ఫరో. అందుకనే ఫరో ఇప్పుడు వాళ్ళని ఇశ్రాయేలీని తరవడానికి సిద్ధపడుతున్నట్లు మనం చూడగలం. 3వ వచనంలో అన్నాడు, అందుకని దేవుడు ఫరో ఇశ్రాయేలీలను గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేస్తున్నారు అనుకోను, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేతును, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవాను ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు అనెను. వారు అలాగు దిగిరి. కాబట్టి ఇశ్రాయేలీలు వచ్చి ఈ ప్రాంతంలో దిగినట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. సో ఇది జూమ్ చేసి మీకు చూపిస్తాను. చాలా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇశ్రాయేలీలు ఈ ప్రాంతంలో దిగారని అనడానికి. సో ఈ దారి గుండా ఇశ్రాయేలీలు వచ్చి ఈ ప్రాంతంలో దిగారనమాట. ఇక్కడ ఈ బీచ్ మీరు చూస్తే చాలా పెక్యూలియర్గా ఉంటుంది అనమాట. ఈ బీచ్ కొన్ని లక్షల మంది ప్రజలు పట్టేటువంటి విశాలమైనటువంటి బీచ్ అనమాట. ఈ కోస్ట్లో మీకు అలాంటి బీచ్ ఇంకోటి కనిపించదు. ఇప్పుడంటే ఇది కరెంట్ మ్యాప్ కాబట్టి ఏంటంటో చాలా కట్టేశారు. ఇక్కడ ఆ కట్టేసిన ఇగ్నోర్ చేసేయండి. కానీ ఇశ్రాయేలీలు క్రాస్ చేసినటువంటి రెడ్ సీ క్రాస్ చేసినటువంటి ప్రదేశం ఇదనమాట. నువేబా అని పిలుస్తారు దీన్ని ప్రస్తుతానికి. వాళ్ళు ఈ ప్రాంతంలో నుంచి, ఈ రోడ్లో నుంచి వచ్చారనమాట ఇశ్రాయేలీలు. ఇది ఇటొక పర్వతం ఉంది, ఇటొక పర్వతం ఉంది, మధ్యలో ఈ దారి ఉందన్నమాట. సో ఈ ప్రాంతం నుంచి ఇశ్రాయేలీలు వస్తారు. మీకు ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అది సో ఈ దారి గుండా ఇశ్రాయేలీలు రావడం జరిగింది. ఇటో పర్వతం, అటో పర్వతం, ఇటు సముద్రం అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఊహించుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది ఇశ్రాయేలీలు ఎందుకు అంత భయపడ్డారు అని. ఈ సముద్రం నుంచి వాళ్ళకి ఎస్కేప్ లేదు. జూమ్ అవుట్ చేసి చూస్తే ఒకసారి ఈ సముద్రం నుంచి వాళ్ళకి ఎస్కేప్ లేదు ఇక్కడ. ఎందుకంటే వెనక్కి పారిపోదాం అంటే కొండ, ఇటు పారిపోదాం అంటే కొండ, ముందుకెళ్దాం అంటే సముద్రం. ఈ చుట్టుపక్కల పారిపోయే అవకాశం లేదనమాట, ఓన్లీ దిస్ ప్లేస్. అందుకనే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా అయిపోయింది మన పరిస్థితి, ఫరో ఇక్కడ నుంచి తరుముకుంటూ వచ్చేస్తున్నాడు, ఫరో శాన్లు ఇలా వచ్చేస్తున్నాయి పరిగెత్తుకుంటూ. కాబట్టి ఇశ్రాయేలీలు ఇక్కడ ఉన్న టైంలో వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారు అనమాట. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడెక్కడో మిగ్దోల్ ఏదో ఉండుంటుంది, ఒక టవర్ ఏదో ఉండుంటుంది. సో ఈ టవర్కి ఎదురుగా వాళ్ళు క్యాంప్ చేసుకున్నారు. క్యాంప్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న దీనికోసం వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు అనమాట. 5వ వచనం చూస్తే, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రెప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసేతమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని వచ్చి చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను. మరి అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములను అన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. ఫరో తన రథాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, అధిపతుల రథాలను తీసుకుని వెళ్ళిపోయాడు, చాలా మంది సేవకుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు, 600 రథాలని తీసుకొని సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఫరో యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ మళ్ళీ తోడుకొని వచ్చేయాలి ఇక్కడికి వెనక్కి అని చెప్పి. కాబట్టి ఫరో ఇప్పుడు బయలుదేరాడు. ఫరో వస్తూ ఉంటాడు, ఇశ్రాయేల్ ఏమో ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇంకా తెలియదు ఫరో బయలుదేరుతున్నాడని. అలాంటి సన్నివేశంలో వచ్చే నెల దేవుడు ఎలాగ వాళ్ళని అద్భుతంగా చేశాడో, మనం ఎర్ర సముద్రం అనేటువంటిది ఒక అద్భుతం అని అనుకుంటాం, కానీ ఆ అద్భుతంలో ఇంకెన్ని రకాలైనటువంటి అద్భుతాలు ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే నెల పరిగణిద్దాం. కానీ ప్రస్తుతానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనంటే, ఈ అధ్యాయంలో ఏ అడుగైనా సరే ఇశ్రాయేలీయులది దేవుడు నడిపిస్తా ఉన్నాడు. గాడ్ ఈస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ దట్ ది ఇజ్రాయెలైట్స్ టుక్ ఇన్ దట్ జర్నీ. దేవుడే వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు. వాళ్ళు సైన్యం కాకపోయినా సైన్యంలాగా ప్రవర్తించమని అంటున్నాడు దేవుడు. సైన్యం చేయాల్సినటువంటి పనులు వాళ్ళ చేత చేయనివ్వట్లేదు, అంటే యుద్ధం చేయనివ్వట్లేదు, కానీ సైన్యం ఎలాంటి బిహేవియర్ అయితే బిహేవ్ చేస్తారో ఆ బిహేవియర్ని కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ సైన్యం చేయాల్సిన పని వచ్చినప్పుడు ఈ బిహేవియర్ వాళ్ళకి సహాయం అవుతుందన్నమాట. కాబట్టి అది కూడా రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మోషే యొక్క ఎముకల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. పునరుద్ధానం గురించి యోసేపు యొక్క ఎముకల్ని మోషే తీసుకుని వెళ్ళాడు. అంటే పునరుద్ధానం గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన మనకి తెలుస్తా ఉన్నది. దేవుడు వాళ్ళని ఎంత జాగ్రత్తగా పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించుకుంటూ వాళ్ళని తీసుకుని వెళ్ళాడో, ఎలాగా ఏ దారి గుండా వాళ్ళని తీసుకుని వెళ్ళాడో, తన మహిమ కోసమని ఎలా సంపూర్ణంగా
ఆయన ఇప్పుడు ఐగుప్తీయులకి తీర్పు తీర్చబోతున్నాడో ఆ విషయాన్ని కూడా ఇక మనం తర్వాత ఆ నెల చూద్దాం. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ధైర్యం పొందుతూ దేవుడు మనతో కూడా మన అడుగుల్లో కూడా మన జీవితంలో కూడా ప్రతి అడుగున ఆయన ఉండి నడిపిస్తున్నటువంటి ధైర్యంతో మనం కూడా మనం ముందుకి మన జీవితంలో సాగుదాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, కరుణైన మా తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఇశ్రాయేలీయులను మీరు ఎలా నడిపిస్తున్నారో మేము చూసాము. మీ వాక్యంలో నుంచి అద్భుతమైనటువంటి సత్యాలను మాకు బయలుపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, వారి పట్ల మీరు చూపించినటువంటి ప్రేమ, కరుణ, వారికి మీరు ఇచ్చినటువంటి తర్ఫీదు, అవి ఎంతో అద్భుతమైనటువంటివి. మా జీవితాల్లో కూడా మీరు ఇలాంటి పరిస్థితులు గుండానే మమ్మల్ని తీసుకుని వెళ్తా ఉన్నారు. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ, కొన్ని శ్రమల గుండా మేము వెళ్తా ఉన్నప్పుడు అనేక విషయాలని, అనేక సత్యాలని, మా జీవితాలని మీరు మారుస్తూ మాకు ప్రభా నాయన మరి మా యొక్క తలంపులను మీరు మారుస్తూ మమ్మల్ని కడతా ఉన్నారు. అందుని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభా, ఎలా అయితే ఇశ్రాయేలీలు అనేక పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు మిమ్మల్ని కాదని అనుకున్నారో, అలాంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా ప్రభా మీ యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి వారమే మేము ముందు కొనసాగలిగినట్లు మీరే సహాయం అనుగ్రహించండి. మాకు విడుదల చేసినటువంటి మీ లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే మరొక అవకాశం మేమందరం కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రభా, మీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి అవసరతను, అక్కరను మీ హస్తాలకు అప్పచెప్తున్నా. ఈ సంవత్సరపు చివరి శుక్రవారాన్న ప్రభా మీ సన్నిధిలో మేము ఇలా కలవడానికి సహాయం చేశారు. ప్రభా, నూతన సంవత్సరం కోసం మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినంలో ఉన్నటువంటి పాతదంతా కూడా మేము వదిలిపెట్టి నూతనంగా మరొకసారి మిమ్మల్ని మేము గ్రహించినటువంటి వారమే మా జీవితాలను మీకు ప్రతిష్ఠ చేసుకోవడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా మొరపెడుతూ త్వరలో రాని యేసుప్రభు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండి మనలను సర్వసత్యం నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.